మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం ఈ యొక్క 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అనేది మనం తెలుసుకుందాం. సో మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే కనుక ఈ వారం బుధవారం నుంచి ఈ యొక్క సోమవారం నుంచి బుధుడు కర్కాటక రాశి నుంచి ఆయన సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆ తర్వాత గురువారం శుక్రుడు నీచ స్థితిలోకి రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే ఎప్పట్లాగే ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్లానెట్ రాహువు వృషభ రాశిలో, అలాగే కర్కాటకంలో రవి యొక్క క్షేత్రంలో కుజుడు బుధుడు సింహరాశిలో, నీచులో కన్యలో శుక్రుడు, కేతు వృశ్చికంలో, అలాగే మకరంలో శని, కుంభంలో గురులు. సో ఈ విధంగా గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంది. మరి ఈ గ్రహ పరిస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇక మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు వీరికి లాభస్థానంలో ఉన్న గురువు గారు మాత్రం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. మిగతా 8 గ్రహాలు కూడా వీరికి అనుకూల స్థితిలో లేవు. ముఖ్యంగా ఈ వారం 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి గురు శుక్ర శని ఈ 3 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా అంటే ఒక స్మూత్ వే అనేది కనిపించట్లేదు. కొంత అక్కడ బంపీ రోడ్డుగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ ఉంటే ఎలా ఉంటుందంటే, సో ఈ వారం అంతా అలా నడిచే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం వారం ప్రారంభంలోనే ఇక్కడ రవి చంద్ర బుధులు చతుర్థ స్థానంలో ఉంటాం. ఇక్కడ ఎక్కువ ఎమోషనల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత ఎమోషనల్ వాతావరణం అనేది చోటు చేసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. చంద్రుడు రవి ఇద్దరు చతుర్థ స్థానంలో ఉంటాం. సో అలాగే ఇక్కడ వృత్తిపరమైన విషయాల్లో ఆల్రెడీ శని ఉన్నారు మీకు అక్కడ. సో జాబ్లో స్ట్రెస్ కావచ్చు, స్ట్రెయిన్ కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో కొంత ఫియర్, ఇలాంటివి కొంత స్ట్రెస్ని ఎదుర్కొంటూ ఉండొచ్చు. బట్ దానికి తోడు ఇప్పుడు అర్ధాష్టమంలో కూడా మీకు రవి చంద్రులు ఉన్నారు. కాబట్టి గృహపరమైన విషయాల్లో ఆల్రెడీ నడుస్తున్న 10th హౌస్లో అంటే ఉద్యోగపరమైన విషయాల్లో నడుస్తున్న స్ట్రెస్ కాక ఇంటి విషయాలు ఇంకొంత ఎమోషనల్ని క్రియేట్ చేయటం వల్ల అసలు అంటే ఇక పూర్తిగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఇటు ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత మీరు మధ్య కొంత చాలా వరకు కూడా ఈ రెండింటి బాధ్యతల మధ్య మీరు కంప్రెస్ అయిపోయే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఎమోషనల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కొంత ఎమోషనల్గా వారం ప్రారంభం. ఆ తర్వాత పంచమ స్థానంలో ఉన్న కుజుడు బుధుడు సోమ మంగళవారాల్లో మనం చూసినప్పుడు పంచమ స్థానంలో చంద్రుడు కుజుడు బుధుడు ఉన్నారు. మీరు చేసే పని ఏదైతే ఉందో ఇక్కడ చంద్రుడు కుజుడు బుధుడు, ఇక్కడ చంద్రుడికి బుధుడు మళ్ళీ బుధుడికి కుజుడు. సో ఈ ముగ్గురు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి మళ్ళీ ఎనిమి ప్లానెట్స్ అవటం, మీరు చేస్తున్న పని ఎదుటి వాళ్ళకి నచ్చకపోవటం అనేది ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సిన విషయం. అంటే సంతానపరంగా తీసుకుంటే మీ పిల్లలు చేస్తున్న పని మీకు నచ్చకపోవచ్చు. అలాగే ఉద్యోగంలో నేను చాలా బాగా పెర్ఫామ్ చేశాను, నేను బాగానే చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళకి నచ్చదు. ఆ పాయింట్ని మీరు గుర్తించాలి మెయిన్గా. సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లవ్ లైఫ్ కావచ్చు, అండ్ షేర్స్, ఇంకా ఈ యొక్క సంతానపరమైన విషయాల్లో కూడా ఈ వారం సోమ మంగళ వారాల్లో సో కొంత అంటే ఈ విధం అంటే మీరు చేస్తున్న పని నచ్చకపోవడం అనేది ఇక్కడ ముఖ్యంగా మనం మెయిన్గా ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన విషయం. అదేవిధంగా గురు శుక్రవారాల్లో తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క షష్టమ స్థాన సంచారం జరుగుతుంది ఇక్కడ. సో నీచ శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి షష్టమ స్థానంలో నీచులోకి వెళ్తున్నారు. టేక్ కేర్ అబౌట్ యువర్ మ్యారిటల్ పార్ట్నర్స్ హెల్త్, వైఫ్ ఆర్ హస్బెండ్. అండ్ వ్యాపారం పరంగా కూడా కొన్ని లోన్స్ తీసుకునే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. షష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ కొంత కళత్ర సుఖంలో కొంత లోపం అనేది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కళత్ర సుఖంలో కొంత లోపం అనేది కనిపిస్తూ ఉంది.
సో ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల కాన్ఫ్లిక్ట్స్, కొన్ని వివాదాలు ఎదుర్కొనే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వారాంతం చంద్రుడు ఇక్కడ మనకి చూసినప్పుడు ఆయన సప్తమ స్థానంలో ఉన్నారు, మనం చెప్పుకున్నట్టు సప్తమాధిపతి షష్టమ స్థానంలో ఉన్నారు. సో వ్యాపారంలో కూడా కొన్ని ఆటంకాలు అనేవి కనిపిస్తున్నాయి. వివాహానికి సంబంధించిన, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన హెల్త్ విషయంలో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం అంటే ఈ వారం ఎటు చూసినా కూడా ఏదో నడిచిందంటే నడిచింది అనే విధంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇలా జరుగుతోంది, జరగబోయే ఆస్కారం ఉంది అని మీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు చక్కగా ప్రాపర్ వేలో దీన్ని సెట్ చేసుకొని దీనికి అనుగుణంగా మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకొని చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ పొందండి. అదే జ్యోతిష శాస్త్రం ఉన్న కారణం. అది లోపాలు తెలుసుకొని మనం డిప్రెస్ అయిపోవడం కాదు, లోపాలు తెలుసుకుని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళడం కోసం. సో మేషరాశి వారికి మరి 8 గ్రహాల యొక్క అనుకూలత లేదు కాబట్టి శివాలయ దర్శనం అనేది చాలా వరకు కూడా మీకు చాలా బెనిఫిట్ కలిగిస్తుంది. 8 గ్రహాల యొక్క అనుకూలత తక్కువ ఉంది కాబట్టి కాలభైరవ అష్టకం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో ఉంది. అర్థంతో చదివితేనే ఏదైనా దాని యొక్క ఫలితం దొక్కుతుంది. అర్థంతో సహా ఉంది. చక్కగా మీరు అర్థంతో సహా ఆ కాలభైరవ అష్టకాన్ని జపిస్తే ప్రతిరోజు కూడా చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇక వృషభ రాశి వారికి సంబంధించి మనం చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూసినప్పుడు తృతీయస్థ రవి, చతుర్థస్థ బుధుడు, పంచమంలో శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శని, ఆదివారం, సోమవారం, శనివారం ఈ 3 రోజులు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభం మనం చూసినట్టయితే 7, 8 తారీఖుల్లో రవి, చంద్ర, బుధులు ముగ్గురు కూడా అంటే ఈ రాశికి 2, 3, 4, 5 స్థానాధిపతులు వెరసి తృతీయ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి అక్కడ షార్ట్ జర్నీస్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. రైటింగ్స్కి సంబంధించిన విషయాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సేల్స్కి సంబంధించిన విషయాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఈ తృతీయ స్థానంలో రవి, చంద్ర గ్రహాలు ఉండటం, ఇక్కడ తృతీయ స్థానంలో యోగిస్తారు కాబట్టి మంచి విల్ పవర్తో ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ చేసే పని మీద మంచి విల్ పవర్తో ఆ పని సాధించే విధంగా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. కాకపోతే ఇక బుధుడి యొక్క సంచారం కూడా ఉంది. బుధుడి యొక్క సంచారం మాత్రం అక్కడ చేస్తున్న పని మీద కొంత బెటర్మెంట్ చేస్తే బాగుంటుందేమో ఇంకా అనే ఉద్దేశంతో ఆ పనిని బెటర్మెంట్ చేయడం కోసం కొంచెం డిలే అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో బుధుడు మీకు ఇక్కడ చతుర్థ స్థానంలోకి వస్తున్నారు. చతుర్థ స్థానంలో బుధుడి యొక్క సంచారం. సో కాబట్టి కొంత రిలాక్స్ అవుదాం, కొంత రిలాక్స్డ్గా ఉందాం, కొంత మానసిక ప్రశాంతతను కోరుకుందాం అనే విధంగా సో కొన్ని కంఫర్ట్కి సంబంధించిన విషయాలు కానీ మీ మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈలోపే అక్కడ కుజుడు కూడా ఉన్నారు. వృషభ రాశికి సప్తమ వ్యయాధిపతి, సప్తమాధిపతి కూడా చతుర్థ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ద్వితీయాధిపతి, పంచమాధిపతి అలాగే సప్తమాధిపతి కలిసి చతుర్థ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ అంటే మీరు మానసిక ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ పిల్లలకి సంబంధించి, సంతానానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ గురించి, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి, మ్యారిటల్ లైఫ్ అండ్ సంతానం వీటి విషయాల్లో అక్కడ సరైన పొంతన లేకపోవటం వల్ల, అంటే సప్తమాధిపతి, పంచమాధిపతి ఇటు మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి అలాగే మీ పిల్లలకి వీళ్ళిద్దరూ సరిగ్గా కుదురుగా ఉండకపోవటం అనేది మళ్ళీ మీ మానసిక ప్రశాంతతని కొంత డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో అలాగే 5th హౌస్ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపారంలో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అది కూడా మళ్ళీ కొంత పించింగ్గా ఉంటుంటాయి, కొంచెం గుచ్చుతున్నట్టు ఉంటుంటాయి. సో ఏదైనా కుజుడు లాంటి గ్రహం ఇక్కడ మీకు చతుర్థ స్థానంలో ఉంది కాబట్టి కుజుడు, బుధుడు ఇద్దరు ఉన్నా కూడా బట్ అది సింహరాశి, రవి యొక్క క్షేత్రం ఇద్దరికీ మిత్రక్షేత్రమే కాబట్టి సో ఇవి అంటే ఈ డిస్టర్బెన్సెస్ మీకు మరీ అంతగా అన్కంఫర్ట్ని క్రియేట్ చేయవు.
సో అలాగే ఈ పంచమ సప్తమాధిపతులు ఇద్దరు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ప్రాపర్టీస్ గురించి మీరు ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది. ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడం గురించి, సో ఎక్కువగా ప్రాపర్టీస్ అండ్ వెహికల్కి సంబంధించి కావచ్చు, కొన్ని కంఫర్ట్కి సంబంధించిన విషయాల గురించి కానీ వీటికి సంబంధించి కొంత మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే శుక్రుడి యొక్క సంచారం పంచమంలో నడుస్తుంది. వృషభ రాశి వారికి లగ్నాధిపతి పంచమ స్థానంలోకి వచ్చారు. సో బట్ ఇక్కడ నీచకుజుడు పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, లవ్ లైఫ్ విషయంలో కానీ, షేర్స్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ ఇక్కడ ఒక లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కానీ, సో ఈ విషయంలో మీ దగ్గర అంటే అంతా ఈ విషయాలన్నీ మీకు పాజిటివ్గా ఉంటున్నట్టే ఉంటాయి, కానీ అంతలోనే అవన్నీ దూరం అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. సో ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. సో ఏదైనా వారాంతంలో మనం చూసినప్పుడు చంద్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం, షష్టాధిపతి కూడా శుక్రుడయ్యారు, మళ్ళీ పంచమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి వృషభ రాశి వారికి మనం తీసుకుంటే మోస్ట్ విల్ పవర్తో ఈ యొక్క వారం స్టార్ట్ అవుతుంది. సో మానసిక ప్రశాంతత మీరు కోరుకుంటారు. ప్రాపర్టీస్ విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, వెహికల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద, కంఫర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద. సో అలాగే సంతానపరమైన విషయాలు అండ్ షేర్స్, లవ్ లైఫ్ వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు కొంత బెటర్ రిజల్ట్సే, పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. బట్ శుక్రుడు నీచు కాబట్టి ఏంటో కొంత ఏదో లోపం వెల్తిగా కనిపిస్తూ ఉంటుంది పిల్లల విషయంలో కావచ్చు, ఇక ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లవ్ లైఫ్లో కావచ్చు, వీటి విషయాల్లో. సో వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఈ యొక్క సప్తమాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ బర్త్ ప్లేస్లో మ్యాచ్ వెతికితే కనుక వివాహ సంబంధాల విషయంలో దొరికే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా శుక్రుడి యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఇక్కడ అంతగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేదు, పిల్లలు కూడా కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు. సో వృషభ రాశి వారికి మనం మెయిన్గా ఇక్కడ తీసుకోవాలంటే మరి ఈ వారం కుజుడి యొక్క చతుర్థ స్థాన సంచారం ఒక్కటే గృహపరమైన విషయాల్లో డిస్టర్బ్ క్రియేట్ చేస్తుంది, ఇంటికి సంబంధించిన విషయాల్లో. కాబట్టి కుజుడికి సంబంధించి కుజ నవగ్రహ శాంతి మంత్రం మీరు చదువుకుంటూ ఉంటే సో ఆ మానసిక ప్రశాంతతను కూడా మీరు కోల్పోకుండా ఉంటారు. ఇక మిథున రాశి వారికి సంబంధించి చూస్తే తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, నవమంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం ప్రారంభం 7, 8 తారీఖుల్లో రవి, చంద్ర, బుధ 3 గ్రహాలు కూడా అంటే లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, అలాగే తృతీయాధిపతి, చతుర్థాధిపతి వరుసగా అంటే 1 నుంచి 4 స్థానాల అధిపతులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. సెల్ఫ్ రీత్యా కావచ్చు, కుటుంబం రీత్యా కావచ్చు, సిబ్లింగ్స్ రీత్యా కావచ్చు, అండ్ గృహానికి సంబంధించిన విషయాల గురించి కావచ్చు, కొన్ని పేమెంట్స్ అనేవి వారం ప్రారంభంలో చెల్లించాల్సిన చెల్లింపులు అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అదే వారం ప్రారంభం 7, 8 తారీఖుల్లో తప్పకుండా తీసుకునే డైట్ విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అష్టమ శని నడుస్తుంది, అదేవిధంగా ద్వితీయ స్థానంలో రవి, చంద్ర, బుధులు ఉన్నారు కాబట్టి తీసుకునే డైట్ విషయంలో కూడా అంటే నాన్ సింకబుల్ డైట్ తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఏదో అంటారు కదా, పెరుగు తిని ఐస్ క్రీమ్ తినడం, ఏదో ఇలాగా కొన్ని అంటే తీసుకునే ఫుడ్ ఒకదానికి రిలేటెడ్గా పడని ఫుడ్స్ తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో అష్టమ స్థానం మళ్ళీ అది హెల్త్కి ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా మంగళ బుధవారాల్లో బుధుడు కూడా తృతీయ స్థానంలోకి వస్తున్నారు, చంద్రుడు తృతీయ స్థానంలోకి వస్తున్నారు. చంద్రుడు, కుజుడు ఇద్దరు కూడా తృతీయ స్థానంలో మంచి విల్ పవర్ని, స్ట్రాంగ్ మైండ్ని ఇస్తారు. బుధుడు కూడా బుద్ధి బలంతో ఎన్నో ఆలోచనల్ని, మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని బుద్ధి బలంతో చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు విల్ పవర్ ఉంది. సో విల్ పవర్తో మీరు చాలా విషయాలను చక్కబెట్టుకునే ఆస్కారాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. కుజుడి యొక్క విల్ పవర్ ఉంది, చంద్రుడి యొక్క స్ట్రాంగ్ మైండ్ ఉంది. అయితే ఇక్కడ చాలా ఆలోచనలు ఒక పనికి సంబంధించి మంగళ బుధవారాల్లో చాలా ఆలోచనలు చేసే ఆస్కారాలు అంటే ఆలోచనలు అలా తిరుగుతూ ఉంటాయి. సో ఏదైనా ఇక్కడ విల్ పవర్ అనేది మీకు తోడుగా ఉంది కాబట్టి తప్పకుండా ఆత్మవిశ్వాసంతో మీరు చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా చేసి తీరుతారు.
సో గురు శుక్రవారాల్లో మనం చూసినప్పుడు శుక్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం, ఈయన పంచమాధిపతి, ఈ యొక్క మిథున రాశికి పంచమాధిపతి చతుర్థంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ సంతాన రీత్యా, సంతానపరమైన విషయాల రీత్యా మీకు కొంత హ్యాపీనెస్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ నీచ శుక్రుడు అంటే ఎనీవే, బట్ నేను కొంత డిస్టర్బెన్స్ అంటే సంతాన రీత్యా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, ప్రాపర్టీస్కి సంబంధించి మీరు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్స్ కానీ, మదర్కి రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సంతానపరమైన విషయాలు కానీ, సో వీటిలో కొంత ఇన్నర్ పీస్, మనశ్శాంతి, హ్యాపీనెస్ ఉంటుంది. బట్ ఏదో కొంత వెలితిగా ఉన్నట్టు ఉంటూ ఉంటుంది, ఎందుకంటే శుక్రుడు నీచస్థాన సంచారం కాబట్టి. ఇక మిథున రాశి వారికి మనం చూసినప్పుడు వారాంతంలో చంద్రుడి యొక్క పంచమ స్థాన సంచారం, పంచమాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. సో ఏదైనా ఈ వారం మొత్తం కూడా కొన్ని రవి యొక్క సంచారం ఏదైతే మీకు ద్వితీయ స్థానంలో కంటిన్యూ అవుతూ ఉందో, కుటుంబ పరంగా కానీ, మనీ పరంగా కానీ కొంత ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి, దానికి మీరేమీ భయపడద్దు. సో ఎందుకంటే నెక్స్ట్ వీక్నే రవి కూడా చేంజ్ అయిపోతున్నారు బెటర్ పొజిషన్లోకి. ఏదైనా విల్ పవర్, ఆత్మవిశ్వాసం అనేది మీకు తోడుగా ఉంది కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అన్నా మీరు ఎదుర్కొనే ఆస్కారాలు ఉన్నాయి. సో అటు జాబ్లో కూడా మంచి విల్ పవర్, మంచి కాన్ఫిడెన్స్ ఉంటే ముందుకెళ్తాం. అష్టమశని నడుస్తున్నప్పటికీ విల్ పవర్ అంటే నాకేం కాదు, నేను చేయగలను, ఇలాంటివి ఎన్నో చక్కగా మానసికంగా దృఢంగా ఉంటాం. అన్ని విధాలా కూడా ఇక్కడ మిథున రాశి వారికి కలిసి వచ్చే అంశం. అదేవిధంగా శుక్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం కొత్త హ్యాపీనెస్ కూడా ఈ వీక్ మీకు కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాల దృష్ట్యా చూసినట్టయితే గురుని యొక్క నవమస్థాన సంచారం ఏదైతే ఉందో, సప్తమ దశమాధిపతి, అటు ఉద్యోగంలోనూ వివాహ సంబంధాల రీత్యా కానీ, బిజినెస్లోనూ గ్రోత్ అనేది కంపల్సరీగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి మిథున రాశి వారికి. సో ఈ విధంగా మిథున రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఉన్న రవి సంచారం ఒకటి కుటుంబంలో చిన్నపాటి చికాకులు క్రియేట్ చేస్తుండటం, అష్టమంలో శని ఉండటం, ఈ రెండింటి మధ్య భేదం తప్పించి అది కూడా ఆదివారం వరకే డిస్టర్బెన్స్. మీకు సోమవారం నుంచి అంత పెద్దగా కుటుంబ రీత్యా కానీ, ఖర్చు పరంగా కానీ అంత డిస్టర్బెన్స్ ఉండదు. సో కాబట్టి రవికి శనికి మీరు నీలాంజన సమాభాసం అండ్ ప్రతి శనివారం ఇక తైలాభిషేకం చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్. రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఉంటే ఫైనాన్షియల్గా మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, కుటుంబ పరంగా చిక్కులు కానీ చాలా వరకు తగ్గుతాయి. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి చూస్తే ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, లాభంలో రాహు, మొత్తంగా మనకి 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి 1, 2, 3, 4 స్థానాల నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర, ఈ 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ వారం 7, 8 తారీఖుల్లో రవి, చంద్ర, బుధులు ముగ్గురు కూడా అంటే 12, 1, 2, 3 స్థానాధిపతులు వరుసగా రాశిలో ఉన్నారు. సో మానసికమైన స్ట్రెస్ అనేది మాత్రం మానసికమైన స్ట్రెస్ అనేది ఈ వారం ప్రారంభం బాగా కనిపిస్తోంది. ఎందుకంటే సప్తమాధిపతి అక్కడ శని వక్రస్థితిలో ఉన్న కారణంగా ఒక పక్క మానసికమైన ఒత్తిడి, అంటే వ్యయాధిపతి కూడా రాశిలోకి వచ్చి ఉండటం. సో కాబట్టి మీ సెల్ఫ్ మీకోసం మీరు ఏదన్నా ఖర్చు చేయాల్సి రావటం, అలాగే ద్వితీయాధిపతి కూడా రాశిలోకి రావటం వల్ల కుటుంబానికి సంబంధించిన బాధ్యతల వల్ల కూడా కొంత మీకు మానసికంగా స్ట్రెస్ పెరగటం, తృతీయాధిపతి కొన్ని షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు, తోబుట్టువులకి సంబంధించిన ప్రెషర్ కానీ, ఇది మొత్తంగా అంటే ఈ వారం 7, 8 తారీఖుల్లో మానసికమైన స్ట్రెస్ అనేది మీకు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. దాంతోపాటుగా మీకున్న స్ట్రెస్ కాకుండా ఎదుటి వాళ్ళు కూడా మీకు కొంత అననుకూలంగా ఉండటం. సో దీనివల్ల ఎక్కువగా మీరు మానసికపరమైన ఒత్తిడిని ఎక్కువ ఎదుర్కొనే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా సోమ, మంగళవారాల్లో చూసినప్పుడు కుజుడు, బుధుడు, చంద్రుడు, సోమ మంగళవారాల్లో కుజ, బుధ, చంద్రుల యొక్క ఇది జరుగుతుంది. ఈ యొక్క కుజుడు కర్కాటక రాశి వారికి సంబంధించి పంచమాధిపతి, అలాగే బుధుడు తృతీయాధిపతి, వ్యయాధిపతి కూడా. సో ఇక్కడ దశమాధిపతి కూడా కుజుడే. సో ఏదైనా విషయాల గురించి మీరు చేసే షార్ట్ జర్నీస్ మాత్రం ఇక్కడ కొంత ఎక్స్పెండిచర్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా
కుజ బుధ చంద్రులు ఇక్కడ మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మంగళ బుధవారాల్లో కొన్ని ఎక్స్పెన్సెస్ పేమెంట్స్ కావచ్చు, కొన్ని ఎక్స్పెన్సెస్ కావచ్చు, కొన్ని ర్యాష్ స్పెండింగ్స్ కావచ్చు, కుటుంబం రీత్యా కూడా కొంత కుజ బుధ చంద్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో బుధుడికి చంద్రుడికి పడకపోవటం, మళ్ళీ బుధుడికి కుజుడికి పడకపోవటం, సో కుటుంబంలో కూడా కొంత ఏంటంటే డిస్టర్బెన్స్ వాతావరణం అండ్ కొంత ఎక్స్పెండిచర్ వాతావరణం నడిచే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇక గురు శుక్రవారాల్లో చూసినప్పుడు శుక్రుని యొక్క తృతీయ స్థాన సంచారం, ఈ యొక్క శుక్రుడు కర్కాటక రాశి వారికి చతుర్థాధిపతి, అలాగే లాభాధిపతి కూడా, ఈయన తృతీయ స్థానంలో ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడు చక్కగా ఒక మంచి సోషల్ మూమెంట్ని, మంచి సేల్స్ మ్యాన్ యాటిట్యూడ్ని, అలాగే కమ్యూనికేషన్లోకి సంబంధించిన విషయాలు కానీ, సో మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయాలు కానీ వీటన్నిటిలో కూడా శుక్రుడు బాగా రాణిస్తారు. అలాగే గురు శుక్రవారాల్లో చంద్రుడు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. సో విల్ పవర్ మీకు తోడుగా ఉంటుంది. సులభ నడవడికతో, విల్ పవర్తో చక్కగా మీరు అందరినీ కలుపుకెళ్ళే తత్వంతో ముందుకు వెళ్ళే విధంగా ఆలోచిస్తారు గురు శుక్రవారాల్లో. సో సేల్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కమ్యూనికేషన్ పరమైన విషయాలు కావచ్చు, సిబ్లింగ్స్ తోబుట్టువులకి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని షార్ట్ జర్నీస్ కూడా గురు శుక్రవారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే వారాంతంలో చూస్తే చంద్రుడి యొక్క సంచారం చతుర్థంలో ఉంది, చతుర్థాధిపతి మళ్ళీ తృతీయంలోనే ఉన్నారు. సో అక్కడ మనం అనుకున్నట్టు అటు కొన్ని అంటే ప్రాపర్టీస్ పర్చేసెస్ గురించి ఏమైనా షార్ట్ జర్నీస్ కావచ్చు, కొన్ని ప్రాఫిటబుల్ అండ్ గెయిన్ఫుల్ మ్యాటర్స్ గురించి కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా గురు శుక్ర శనివారాల్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా ఈ రాశి వారికి మనం చూసినప్పుడు అష్టమ గురు దోషం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి గురు నవగ్రహ శాంతి మాత్రం ఎక్కువ చదువుకోవడం, గురుబలం పెంచుకోవడం ఒకటి. అదేవిధంగా రవి సంచారం రాశిలో నడుస్తుంది కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ మీకు అగ్రెషన్, ఒక విధమైన బీపీ అనేది పెరిగే ఆస్కారాలు కనిపిస్తాయి. అంటే ఎక్కువ కోపం, ఈ రెండింటినీ కంట్రోల్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇక సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూసినప్పుడు ద్వితీయ స్థానంలో శుక్రుడు, షష్టమంలో శని, సప్తమంలో గురుడు, దశమంలో రాహు, మొత్తంగా 4 గ్రహాల అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తుంది. 12, 1, 2, 3 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి మంగళ బుధ శనివారాలు ఈ 3 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి మనం ఇంకా చూసినప్పుడు వారం ప్రారంభం 7, 8 తారీఖులు ఏవైతే ఉన్నాయో రవి చంద్ర బుధులు ముగ్గురు కూడా మీ రాశికి వ్యయ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో కాబట్టి హెల్త్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇటు మానసికంగా అటు శారీరకంగా చాలా అలసిపోతారు, ఈ విషయంలో కేర్ తీసుకోండి. సమ్ ఎక్స్పెండిచర్స్ కూడా కనిపిస్తున్నాయి. లగ్నాధిపతి వ్యయంలో ఉన్నారు, లాభాధిపతి వ్యయంలో ఉన్నారు, ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నారు. కుటుంబ రీత్యా కావచ్చు, వచ్చిన ప్రాఫిట్స్ రీత్యా కావచ్చు, ఎల్డర్ బ్రదర్ రీత్యా కావచ్చు, అలాగే ఇక్కడ రాశ్యాధిపతి కూడా వ్యయ స్థానంలో ఉంటాం, హెల్త్ పరంగా కావచ్చు. సో ఏ విధంగా అయినా కుటుంబ పరంగా, అటు ప్రాఫిట్స్ పరంగా, ఇటు హెల్త్ పరంగా, కొంత ఇటు శారీరకంగా మెంటల్ పరంగా రెండింటి వైపుగా స్ట్రెస్ అనేది 7, 8 తారీఖుల్లో కనిపిస్తోంది. ఈ 2 రోజులు కూడా మీరు ఎంత మానసికంగా ఎక్కువ స్ట్రెస్ని తగ్గించుకుంటే, ఎక్కువ మీరు ఎనర్జీ లాస్ చేసుకోకుండా, అనవసరమైన విషయాల జోలికి పోకుండా అవసరమైన విషయాల జోలికి మీరు వెళ్ళడం అనేది ఇక్కడ సూచించదగిన విషయం. అలాగే సోమ మంగళవారాల్లో చూసినట్టయితే చంద్రుడు, కుజుడు, బుధుడు ముగ్గురు కూడా రాశిలోకి వస్తున్నారు. సో ఇది కొంతవరకు మీకు యోగకారకుడైన కుజుడు రాశిలోకి వచ్చాడు, ఓకే. బట్ బుధుడి యొక్క సంచారం ఏదైతే ఉందో, అంటే తృతీయాధిపతిగా, ఈ యొక్క ద్వితీయాధిపతిగా, లాభాధిపతిగా, ఈ ద్వితీయాధిపతి చతుర్థాధిపతి ఇద్దరు కూడా రాశిలో ఉన్నారు. సో కుటుంబంలోనే, కుటుంబానికి సంబంధించి అలాగే గృహపరమైన విషయాలకి సంబంధించిన విషయాల వల్ల మీకు కొంత మెంటల్ అన్స్టెబిలిటీ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అంటే కుటుంబపరమైన, గృహపరమైన విషయాల వల్ల మీరు కొంత డిస్టర్బ్డ్ మైండ్ని పొందే ఆస్కారాలు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అంతే. సో అదేవిధంగా గురుని యొక్క ఆస్పెక్ట్ కూడా రాశి మీద ఉంది కాబట్టి, ఇక
ఇక్కడ చాలా వరకు కూడా మీ హెల్త్ పరంగా కావచ్చు, కాన్ఫిడెన్స్ రీత్యా కావచ్చు, కుటుంబ పరంగా మీకు ఎదురవుతున్న ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిని కూడా చక్కగా మీరు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. సప్తమ స్థానంలో కూడా గురు సంచారం ఉండటం వల్ల మ్యారిటల్ లైఫ్లో వచ్చిన పొరపచ్చాలు కావచ్చు, వివాహ సంబంధాలు మీరు ఎదుగుతున్న మ్యాచ్ల విషయంలో కావచ్చు, వీటన్నిటిలో పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ తర్వాత మనం చూసినప్పుడు గురు శుక్రవారాల్లో శుక్రుని యొక్క సంచారం ద్వితీయంలో నడుస్తుంది. సో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో ఇక్కడ శుక్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో మీకు తృతీయాధిపతి అలాగే అష్టమాధిపతిగా శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో ఈ ద్వితీయస్థ శుక్రుని వల్ల కొంతవరకు అంటే ఓకే ఎప్పటికప్పుడు మనీ వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి ఈ వారం, ఆ విషయంలో కొంచెం ఆలోచించాలి. ఒక వారాంతం మనం చూసినప్పుడు చంద్రుని యొక్క తృతీయ స్థాన సంచారం, తృతీయాధిపతి మళ్ళీ ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఈ తృతీయాధిపతి ఏదైతే శుక్రుని యొక్క సంచారం ద్వితీయంలో ఉందో సిబ్లింగ్స్ రీత్యా కావచ్చు, అలాగే హెల్త్ రీత్యా కావచ్చు, కొన్ని ఎక్స్పెండిచర్స్ కూడా మనకి గురు శుక్ర శనివారాల్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సింహరాశి వారికి సంబంధించి వారం ప్రారంభం ఉన్న గ్రహస్థితి ఏదైతే ఉందో వరుసగా 11, 12, 1, 2 స్థానాల అధిపతులు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి 7, 8 తారీఖు చాలా వరకు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. హెల్త్ పరంగా కావచ్చు, తీసుకునే డెసిషన్స్ వల్ల కావచ్చు, ఏదైనా కూడా. రవి యొక్క సంచారం ఒకటి మాత్రం ఇక్కడ మీకు వ్యయ స్థానంలో జరుగుతుంది, రాస్యాధిపతి కాబట్టి తప్పకుండా రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, రవికి ద్వాదశ నామాలు చదువుకోవటం మీకు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సో ఇక కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి రాశిలో శుక్రుడు, తృతీయంలో కేతువు, లాభంలో రవి, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఈ వారం 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర ఈ 4 రోజులు కూడా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ మనం చూసినప్పుడు కన్యారాశి వారికి ఈ వారం 7, 8 తారీఖులు ఏవైతే ఉన్నాయో, 8వ తారీఖు ఆదివారం, 7, 8 తారీఖుల్లోనే అంటే 10, 11, 12, 1 స్థానాధిపతులు వరుసగా లాభస్థానంలో ఉండటం. సో కన్యారాశి వారికి వారం ప్రారంభం 7, 8 తారీఖుల్లోనే కొన్ని లాభదాయకమైన విషయాలు నడిచే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ చూసినప్పుడు దశమాధిపతి లాభస్థానంలో ఉండటం, సో ఉద్యోగరీత్యా కావచ్చు, అలాగే లగ్నాధిపతి కూడా లాభస్థానంలో ఉండటం, లాభాధిపతి కూడా లాభస్థానంలో ఉండటం. సో వెరిసి కొంత ఇక్కడ మనం చూసినప్పుడు వీళ్ళకి వారం ప్రారంభం 7, 8 తారీఖులు మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తోంది. అదేవిధంగా ఇక్కడ చూసినప్పుడు ఆది, సోమ కాకుండా ఇక మంగళ, బుధవారాల్లో కుజుడు మీకు వ్యయ స్థానంలో ఉన్నారు, బుధుడు కూడా వ్యయ స్థానంలోకి వస్తున్నారు. అంటే లగ్నాధిపతి, దశమాధిపతి, చంద్రుడు కూడా వ్యయ స్థానంలోకి వస్తారు. మంగళ, బుధవారంలో మీరు ఎక్కువ స్ట్రెస్ని అంటే మెంటల్ స్ట్రెయిన్ని కొంత ఎక్కువ ఎదుర్కొనే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అంటే మనం చూసినప్పుడు కుజుడు ఒక పక్కన ఇక్కడ వీళ్ళకి తృతీయ అష్టమాధిపతిగా, బుధుడు లగ్న దశమాధిపతిగా అంటే దశమాధిపతి వ్యయ స్థానంలోకి రావటం, అంటే జాబ్ రిలేటెడ్ ఇష్యూస్లో కొంత కేర్ తీసుకోవాలి, చాలా కేర్గా ఉండాలి. మంగళ, బుధవారాలు లగ్నాధిపతి కూడా వ్యయంలో ఉన్నాడు కాబట్టి చాలా లాంగ్ జర్నీస్ చేయటమో లేకపోతే అలసిపోవటమో, అంటే హెల్త్ పరంగా కూడా కొంత కేర్ తీసుకోవాలి. ఎందుకంటే అష్టమాధిపతితో లగ్నాధిపతి కలిసి వ్యయ స్థానంలో ఉంటున్నారు కాబట్టి ఈ చంద్రుడి యొక్క సంచారం కూడా వ్యయ స్థానంలో జరగటం వల్ల మంగళ, బుధవారాల్లో ఈ 2 రోజులు కూడా టెన్షన్, మెంటల్ టెన్షన్, ఎక్స్పెండిచర్స్, ఎక్కువ టైం వర్క్ చేయాల్సి రావటం, ఎక్కువ శ్రమ పడటం ఇలాంటివి కనిపిస్తున్నాయి. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజులు మీరు ప్లాన్ చేసుకోండి ఎలా ఉంటే బాగుంటుంది అనేది. ఇక గురు శుక్రవారాల్లో చూస్తే శుక్రుని యొక్క సంచారం రాశిలో జరుగుతుంది. మీకు రాశ్యాధిపతి మళ్ళీ చంద్రుడు కూడా రాశిలోకి వస్తారు. ఇక్కడ యాక్చువల్గా శుక్రుడు మీ నవమాధిపతి, అదృష్టం మీ చేదాకా వచ్చినట్టు అనిపిస్తుంది.
ఫాదర్ సపోర్ట్ కానీ, పిత్రార్జితం కానీ, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాలు కానీ, శుభకార్యాలకి సంబంధించిన విషయాలు కానీ, కొంత మీకు మంచి జరగబోతోంది అనే ఫీలింగ్ గురు శుక్రవారాల్లో ఉంటుంది. సో మీరు చాలా బాగా మీ అపీరెన్స్కి, మీ మెయింటెనెన్స్కి కేర్ తీసుకుందాం అనుకుంటారు కానీ తీసుకోలేకపోతూ ఉంటారు. సో మీ సెల్ఫ్ అపీరెన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు, బట్ దాన్ని ఆచరణలో పెట్టలేకపోవటం, అంటే కొన్ని ఈ స్ట్రెస్కి సంబంధించిన విషయాలు కావచ్చు. ఇక వారాంతంలో మనం చూసినప్పుడు చంద్రుడి యొక్క సంచారం ద్వితీయంలో ఉంది, ద్వితీయాధిపతి కూడా శుక్రుడు రాశిలో ఉన్నారు. సో ధనం చేతి దాకా వస్తుంది, రావాల్సిన డబ్బులు వస్తాయి, లక్ అండ్ ఫార్చ్యూన్ కూడా కొంత కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఇటు శుక్రుడికి అది నీచ రాశి అవటం వల్ల ముఖ్యంగా సో మళ్ళీ ఇక్కడ ఎక్స్పెండిచర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి వచ్చిన డబ్బులు మళ్ళీ మళ్ళీ ఖర్చు అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా కన్యా రాశి వారికి వారం ప్రారంభం బాగుంటాం, మధ్యలో కొంత మెంటల్ స్ట్రెస్ ఉంటాం, తర్వాత ఎలాంటి పరిణామాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. ఏదైతే కన్యా రాశి వారికి ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు సప్తమాధిపతి వీరికి షష్టమంలో ఉన్నారు. వివాహ ప్రయత్నాల కోసం మీరు చూసే ఏవైతే ఉంటాయో చేసే ప్రయత్నాలు, సో వాటేమో కొన్ని ఆటంకాలు అవి ప్రజెంట్ వస్తూ ఉంటాయి. సో లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కాన్ఫ్లిక్ట్ వివాదాలు ఎదుర్కోవాల్సి రావటం, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ హెల్త్ ఇష్యూకి కొంచెం కేర్ తీసుకోవాల్సి రావటం, అంటే ఇంటికి సంబంధించిన విషయాలు కూడా కొంత మీకు ప్రతిబంధకంగా మారుతుండటం, ఇది కన్యా రాశి వారికి వెరస ఈ విధంగా ఉంది. షష్టమ స్థానంలో ఉన్న గురుడికి మీరు గురు నవగ్రహ శాంతి మంత్రం ద్వారా గురు జపం చేసుకొని గురుబలం పెంచుకోండి. వ్యయ స్థానంలో ఉపస్థితమై ఉన్న ఈ యొక్క కుజుడు సంచారం ఏదైతే ఉందో ఆ కుజ సంచారం ముఖ్యంగా ఇక్కడ మీకు మరి వ్యయ స్థానంలో కుజ సంచారం ఉంది కాబట్టి కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. ఏదైతే రవి యొక్క సంచారం మీకు లాభస్థానంలో నడుస్తూ ఉందో ప్రజెంట్ ఈ వారం మీకు అంతగా మనం అంటే పాజిటివ్ రిజల్ట్స్ బాగానే ఉంటాయి, దాంతోపాటుగా ఇలాంటి స్ట్రెస్, మెంటల్ స్ట్రెయిన్, టెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఆ యొక్క రెమెడీలు చేసుకోండి, బాగుంటుంది. కుజుడికి బుధుడికి కూడా నవగ్రహ శాంతి మంత్రం, గురుడు కుజుడు బుధుడు ఈ ముగ్గురికి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల మీకు చాలా మేలు జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఇక తులారాశి వారికి సంబంధించి చూసినప్పుడు తులారాశి వారికి పంచమంలో గురుడు, దశమంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, వ్యయంలో శుక్రుడు, అంటే గురువారం దాకా శుక్రుడు కూడా లాభంలో ఉంటారు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో తులారాశి వారికి ఈ యొక్క వారం వెరీ 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 గుడ్ వీక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వారం చాలా మంచి ఫలితాలు తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 7, 8 తారీఖులు, 7వ తారీఖు శనివారం అయిందనుకోండి, బట్ మనం ఆదివారం నుంచి చేస్తున్నాం. 7, 8 తారీఖుల్లోనే రవి, బుధ, చంద్రులు దశమ స్థానంలో ఉన్నారు. మీకు అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా ఉద్యోగపరమైన విషయాల్లో మీరు చక్కగా మంచి పెర్ఫార్మెన్స్ అనేది రవి, బుధ, చంద్రుల యొక్క కలయిక వల్ల తప్పకుండా మీకు 7, 8 తారీఖుల్లోనే ఉద్యోగపరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలత కనిపిస్తుంది. ఆదివారం కూడా. ఆ తర్వాత సోమవారం నుంచి బుధుడు మీ లాభస్థానంలోకి వస్తున్నారు, ఎవరైతే మీ 9th హౌస్ లార్డ్. సో కాబట్టి ఈ 9th హౌస్ లార్డ్ మీ యొక్క లాభస్థానంలోకి రావటం తప్పకుండా ఇక్కడ ఫాదర్ త్రూ గెయిన్స్ పొందే ఆస్కారాలు ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కానీ, ఏదైనా ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, సో అలాగే అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఎవరన్నా వేచి చూస్తున్న వాళ్ళకి కొన్ని లాభకరమైన పరిణామాలు అనేవి మనకి ఇక్కడ కనిపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఆదివారం, సోమవారం ఉద్యోగపరంగా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మంగళ, బుధవారాల్లో లాభస్థాన సంచారం చంద్రుడు, కుజుడు, బుధుడు, దశమాధిపతి, నవమాధిపతి, సప్తమాధిపతి కూడా. కాబట్టి వ్యాపారానికి సంబంధించి కానీ, ఉద్యోగపరమైన విషయాలకి సంబంధించి కానీ, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కానీ, సోమ మంగళ విషయాల్లో మీకు కొన్ని మంచి పాజిటివ్ వార్తలు అనేవి మీరు వినే ఆస్కారాలు ఉన్నాయి.
సో అలాగే ఇక్కడ ఈ కుజుడికి బుధుడికి ఉన్న కొంత వైరుధ్యం ఏదైతే ఉందో సప్తమాధిపతికి నవమాధిపతికి మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి అండ్ మీ ఫాదర్కి వీళ్ళిద్దరికీ మధ్య ఈ కొన్ని విషయాల్లో వీళ్ళిద్దరూ విభేదించడం అనేది జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఫారెన్ ట్రావెల్ విషయంలో కూడా 7th house ఆల్సో రిప్రజెంట్స్ ఫారెన్ ట్రావెల్, 9th house ఆల్సో రిప్రజెంట్స్ ఫారెన్ ట్రావెల్. సప్తమ నవమాధిపతులు ఇద్దరు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల అన్ని ప్రాఫిట్ కలిగించేవే, కానీ అది రవి యొక్క స్వక్షేత్రమే, మిత్రక్షేత్రంలోనే బుధుడు కుజుడు ఉన్నారు. సో కాబట్టి ఊరికి డిస్ప్యూట్ నడుస్తూ ఉంటుంది అంతే తప్పించి మీకు వచ్చే ప్రాఫిట్ ఎటు పోదు. కాబట్టి ఆదివారం సోమ మంగళవారాలు కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్గానే ఉంది. వివాహ సంబంధాల రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఫాదర్ సపోర్ట్ రీత్యా కావచ్చు, ఉద్యోగం రీత్యా కావచ్చు. ఇక వీళ్ళు గురు శుక్రవారాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, శుక్రుడు నీచలోకి వస్తున్నారు. తులారాశి వారికి రాశ్యాధిపతి అయిన శుక్రుడు నీచలోకి 10వ స్థానంలోకి వస్తున్నారు. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. రాత్రులు ఎక్కువగా అధికంగా పనిచేయటమా లేకపోతే మీ శక్తికి మించి పనిచేయటమా? సో హెల్త్కి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన ఆవశ్యకత అనేది కనిపిస్తుంది. శుక్రుడు మీ యొక్క అష్టమాధిపతి కూడా, అష్టమాధిపతి 10వ స్థానంలో ఉంటున్నారు కాబట్టి తప్పకుండా తులారాశి వాళ్ళందరూ కూడా ఇక్కడ హెల్త్ రిలేటెడ్గా ఎక్స్పెండిచర్ అయ్యే ఆస్కారాలు కానీ, సో అలాగే అంటే ప్రతి విషయంలో డ్రైవింగ్ కావచ్చు లేకపోతే సడన్ జర్నీస్ కావచ్చు, అన్ని విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఎప్పుడు? గురు శుక్రవారాలు. ఇక శనివారం చూస్తే చంద్రుడు రాశిలో సంచారం, రాశ్యాధిపతి మళ్ళీ 10వ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి గురు శుక్ర శనివారాలు మాత్రం కొంత వీళ్ళకి స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఓవరాల్గా తులారాశి వాళ్ళకి తీసుకుంటే కనుక ఇది చాలా ఈ వారం వీళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ శనిని మీరు ఒక్కళ్ళని ట్యూన్ చేసుకోగలిగితే, శని కూడా మీ యోగకారకుడే, శనికి చక్కగా నీలాంజన సమాభాసం అని చదువుకుంటూ ఉండి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ చక్కగా శనిని మీరు ప్రసన్నం చేసుకుని వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటే తప్పకుండా ఈ ట్రాన్సిట్లో లాభస్థానంలోకి గ్రహాలన్నీ నెక్స్ట్ రవి కూడా వస్తారు కాబట్టి, సో మీరు ఎవరైతే కొంత గ్రోత్ని, ప్రాఫిట్ని, గెయిన్ని అండ్ కొంత లక్ని మీరు కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వారం యూటిలైజ్ చేసుకోండి తప్పకుండా. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసినప్పుడు తృతీయ స్థానంలో శని, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తుంది. అదేవిధంగా 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో మనం చూసినట్టయితే సోమ మంగళ బుధ గురు 4 రోజులు కూడా చంద్రుడి యొక్క బలం కూడా బాగుంది కాబట్టి మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వీరికి ఉన్నట్టే. వృశ్చిక రాశి వారికి మనం చూసినప్పుడు 7, 8 తారీఖుల్లో అంటే 7, 8 తారీఖుల్లో రవి, చంద్రుడు, బుధుడు అంటే ఈ రాశికి 8, 9, 10, 11 అష్టమ, నవమ, దశమ లాభస్థానాధిపతులు వరుసగా 4 స్థానాధిపతులు నవమ స్థానంలో ఉపయుక్తమై ఉన్నారు. సో కాబట్టి వీళ్ళు కొన్ని స్పిరిచువల్ జర్నీస్ కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో కొన్ని జర్నీస్ చేయాల్సి రావచ్చు, అలాగే అండ్ కొన్ని ప్రాఫిట్ అండ్ గెయిన్ విషయాలకి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని జర్నీస్ చేసే ఆస్కారాలనే కనిపిస్తున్నాయి. అంటే మొత్తంగా ఏదైనా సరే సమ్ మూమెంట్ అనేది, అంటే ఒక జర్నీ చేసినంత స్ట్రెస్ లేకపోతే ఉద్యోగపరమైన, ప్రాఫిట్ పరమైన, స్పిరిచువల్ పరమైన కొన్ని లాంగ్ జర్నీస్ అనేది ముఖ్యంగా 9th house, సో విచ్ ఈస్ ద హౌస్ ఆఫ్ రిలేటెడ్ హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం మీకు ఇక్కడ ఏదన్నా అప్లై చేసి వేరే దూర ప్రాంతానికన్నా, అలాగే కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాలు కూడా, కొన్ని ఫారెన్ ట్రిప్స్ ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, అలాగే మనం ఇందాక చెప్పుకున్న వ్యాపారంలో లాభానికి సంబంధించిన విషయాలు కావచ్చు. సో ఏదైనా 7, 8 తారీఖుల్లో ఉన్న స్ట్రెస్ మొత్తం
ఈ వారం దిగిపోతుంది. ఈ వారంలో ఇక సోమ మంగళవారాలు వచ్చేసరికి దశమ స్థానంలో చంద్రుడు కుజుడు బుధుడు ఉంటారు. ఆల్రెడీ లగ్నాధిపతి దశమ స్థానంలో ఉన్నారు, చంద్రుడు కూడా నవమాధిపతి దశమ స్థానంలోకి రావడం, బుధుడు దశమ స్థానంలో ఉండడం. సో ఉద్యోగానికి సంబంధించిన మ్యాటర్స్లో, సో ఉద్యోగానికి రిలేటెడ్ మ్యాటర్స్లో సో ఇక్కడ కొంత అనుకూలమైన వాతావరణం అనేది మీకు ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఒకటే చిన్న లిటిగేషన్ ఏంటంటే, కుజుడికి బుధుడికి ఉన్న వైరుధ్యం వల్ల లగ్నాధిపతి అయ్యారు, అలాగే బుధుడు లాభాధిపతి అయ్యారు. అంటే మీరు చేసే చోట గ్రూప్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్ మెంబర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఎల్డర్ బ్రదర్తో కానీ, అంటే ఉద్యోగానికి సంబంధించి రిలేటెడ్గా మీరు చేసే గ్రూప్ యాక్టివిటీసు, నెట్వర్క్ సర్కిల్స్, వాళ్ళకి మీకు మధ్య మీరు చేసే జాబ్లో సరైన మ్యాచ్, అంటే సరైన అభిప్రాయాలు, అంటే నేను కంపెనీ గురించే చేస్తున్నా, మీరు కంపెనీ గురించే చేస్తున్నారు. సో ఇలాంటి డిస్కషన్స్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనివల్ల ఏమైనా నష్టమా అంటే, అది సింహరాశి అయింది, రవి యొక్క క్షేత్రం, కుజుడికి బుధుడికి సింహరాశి మిత్రక్షేత్రమే కాబట్టి జస్ట్ డిస్కషన్స్ లానే ఉంటాయి. బట్ దశమ స్థానంలో చంద్రుడు బుధుడు కుజుడు యోగిస్తారు కాబట్టి తప్పకుండా బుద్ధిబలంతో, మైండ్ పవర్తో, విల్ పవర్తో ఉద్యోగానికి సంబంధించిన టాస్కుల్లో మీరు బాగా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక బుధ గురువారాల్లో, గురు శుక్రవారాల్లో మనం చూసినప్పుడు శుక్రుడు ఇక్కడ మీకు ఆయన సప్తమాధిపతి లాభస్థానంలో ఉన్నారు, నీచపడి ఉన్నారు. కాకపోతే బట్ ఏదైనా చంద్రుడు కూడా మరి గురు శుక్రవారాల్లో లాభస్థానంలోకి వస్తారు. కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ప్రాఫిట్ అండ్ గెయిన్స్ విషయాలు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి మ్యారిటల్ పార్ట్నర్ నుంచి మీకు ఎంతో కొంత లాభం అనేది, అలాగే కాంట్రాక్ట్స్ పరంగా కూడా కొంత గెయిన్ అనేది ఉండే ఆస్కారాలు ఈ గురు శుక్రవారాల్లో కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం చూస్తే, వారం స్టార్టింగ్ కొంత స్ట్రెయిన్ ఉన్న తర్వాత ఉద్యోగంలో కానీ, తర్వాత ప్రాఫిట్ అండ్ గెయిన్స్ విషయంలో కానీ, మిగతా అన్ని విషయాల్లో కూడా కొంత సానుకూలమైన పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ శనివారం వారాంతానికి వచ్చేసరికి చంద్రుడు వ్యయస్థాన సంచారంలో ఉంటున్నారు. అంటే వ్యయాధిపతి కూడా ఎక్కడ ఉన్నారు, మళ్ళీ లాభస్థానంలో ఉన్నారు. సమ్ మెంటల్ టెన్షన్ ఇన్ యువర్ గ్రూప్ యాక్టివిటీస్ అండ్ నెట్వర్క్ సర్కిల్ యాక్టివిటీస్ ఆర్ సమ్ ప్రాఫిట్ అండ్ గెయిన్, కొన్ని ప్రాఫిట్కి సంబంధించిన విషయాలు, గెయిన్కి సంబంధించిన విషయాలు కానీ, కొన్ని ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాలు కానీ, ఇవి కొంత మెంటల్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి వారాంతంలో. బట్ ఏదైనా లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి తప్పకుండా అటు బిజినెస్లోను, కాంట్రాక్ట్స్ విషయంలోను, మ్యారిటల్ లైఫ్లోను ఇది కొంతవరకు చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఇక ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం తీసుకుంటే గురుడు పంచమాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారు. సో ఏదైనా వీరికి అనుకూలమైన, అంటే దశమంలో ఉన్న గ్రహాలే కానీ, లాభంలో ఉన్న గ్రహాలే కానీ స్ట్రాంగ్గా 5 గ్రహాల యొక్క మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి చదువుకునే పిల్లలు కావచ్చు, ఎడ్యుకేషన్ సంతానానికి గురించి చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగపరమైన విషయాలు కావచ్చు, వ్యాపారపరమైన విషయాలు కావచ్చు, అన్ని వర్గాల వారికి కూడా ఈ వారం ప్రాఫిటబుల్ అండ్ ఏదైతే వర్క్ టాస్క్ మీకు అప్పగించారో అది మీరు 100% కూడా చక్కగా దానిలో మీకు మంచి అంటే బాగా పనిచేసావు అనే పేరు కూడా వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. నెట్వర్క్ సర్కిల్ గ్రూప్ యాక్టివిటీస్లో మాత్రమే వాళ్ళు ఎవరన్నా కొంతమంది జోక్యం చేసుకుంటే మీకు డిస్టర్బెన్స్ ఉంది తప్పించి మిగతా అంతా కూడా బాగుంది. సో వృశ్చిక రాశి వారికి మనం ముఖ్యంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క 5 గ్రహాల యొక్క సంచారం బాగుంది కాబట్టి దీనిలో మనం ఎటువంటి అసలు ఆలోచించే క్వశ్చనే లేదు. బట్ వీళ్ళు ఏదన్నా రెమెడీ చేసుకోవాలంటే మరి వీరికి వృశ్చిక రాశి వారికి లగ్నంలోనే మరి రాశిలోనే కేతు ఉన్నారు కాబట్టి, అలాగే సప్తమంలో రాహు ఉన్నారు కాబట్టి, సో కొంతవరకు జంట నాగులు ఉన్న చోట నాగేంద్రుడికి పాలాభిషేకం చేసుకుంటూ ఉండటం వల్ల ఈ యొక్క రాహుకేతువుల యొక్క దోషం, రాశిలోను సప్తమంలోనూ ఉన్న దోషం
చక్కగా దానివల్ల కూడా మీకు ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. సో అంటే మైండ్ ఫికిల్గా వెళ్లకుండా, ఫికిల్ మైండెడ్గా కాకుండా మంచి డెసిషన్స్ తీసుకుని ఈ మంచి ట్రాన్సిట్లో, అనుకూలించే ట్రాన్సిట్లో మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది. ధనుసు రాశి వారి విషయానికి వస్తే కనుక, ధనుసు రాశి వారికి షష్టమంలో ఉన్న రాహు భగవానుడు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. నవగ్రహాల్లో 8 గ్రహాల యొక్క అనుకూలత వీరికి లోపించటం, రాహుబలం మాత్రమే కనిపిస్తుంది. ఈ వారం వీరికి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి గురు, శుక్ర, శని ఈ యొక్క 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ధనుసు రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఈ జరుగుతున్న శనివారం అలాగే ఈ ఆదివారం నుంచి మనం చెప్పుకుంటున్నాం. బట్ ఆదివారం అలాగే ఈ శనివారం, అంటే ఇప్పుడు జరిగిన శనివారం, ఈ 2 రోజులు కూడా ఇక్కడ రవి, చంద్ర, బుధ 3 గ్రహాలు కూడా అష్టమ స్థానంలో ఉంటున్నాయి. కాబట్టి ఆదివారం అంటే ఇక్కడ మనం చూసినప్పుడు శని ఆదివారాలు ఈ 2 రోజులు కూడా ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకునే డైట్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ సప్తమాధిపతి, దశమాధిపతి, అలాగే నవమాధిపతి, అష్టమాధిపతి అందరూ అష్టమ స్థానాల్లో ఉంటున్నారు. సో 7, 8, 9, 10 కాబట్టి వ్యాపార రీత్యా తీసుకునే డెసిషన్స్ కానీ, హెల్త్ పరంగా కానీ, అలాగే ఏదైనా ఫాదర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏదో లాంగ్ జర్నీస్ విషయాలు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన మ్యాటర్స్ కావచ్చు, ఈ 2 కూడా అంటే 7, 8 తారీఖులు కన్ఫ్యూజన్ లేకుండా, 7వ తారీఖు ఆదివారం, శనివారం ఎలాగో 8 ఆదివారం. సో మనం ఆదివారం నుంచి చెప్పుకుంటున్నాం. బట్ 8వ తారీఖు ముఖ్యంగా చూసినప్పుడు రవి, చంద్ర, బుధులు 3 కూడా అష్టమ స్థానంలో ఉంటున్నారు. కాబట్టి శని ఆదివారాలు మీరు ఎంత బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకునే డైట్ కానీ, మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ ఏవి తీసుకున్న డెసిషన్స్ మీరు ఆ ఒక్కరోజు కామ్గా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ కానీ, లేకపోతే కొన్ని మార్పులు చేర్పులు వీటిలో జరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో 7, 8 తారీఖులు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఇక్కడ బుధుడు కూడా మీకు సప్తమ దశమాధిపతి నవమస్థానంలోకి వెళ్తున్నారు. ఈ వారం సోమవారం నుంచి జాబ్లో మీకున్న టెన్షన్స్, ప్రీవియస్గా ఒక 2 వారాల నుంచి కావచ్చు, ఏదైనా మీకు జాబులో ఉన్న టెన్షన్స్, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వివాహ సంబంధాల రీత్యా కానీ ఉన్న ఈ టెన్షన్స్ అనేవి తగ్గిపోతాయి. సో బుధుడు, కుజుడు ఇద్దరు కూడా నవమస్థాన సంచారంలో ఉన్నారు. మీ పిల్లల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, వాటి అభివృద్ధి గురించి మీరు చాలా బాగా పట్టించుకుంటారు. అలాగే సప్తమ దశమాధిపతి కూడా ఇప్పుడు నవమస్థానంలోకి వచ్చారు వ్యాపార అభివృద్ధి కోసం, వివాహ సంబంధాల్లో, అంటే మంచి శుభకార్యాలు ఇంట్లో జరగటం కోసం, ఉద్యోగంలో గ్రోత్ కోసం, వీటి గురించి మీరు ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ ఒక్క వారం మాత్రం మరి రవి అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు, కానీ అవన్నీ కూడా మరి మన ఫ్యూచర్లో కొంత గ్రోత్ అవ్వాలంటే ఇప్పుడు కొంత ఖర్చు పెట్టాలి, లేకపోతే కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. మీ ఆలోచనలు కొన్ని మార్పులకి దారితీస్తూ ఉంటాయి. సో ఆ విధమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక తర్వాత ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం దశమ లాభస్థానాల మీదుగా ఉంటుంది. గురు, శుక్ర, శనివారాలు ఈ 3 రోజులు కూడా, గురువారం, శుక్రవారం, శనివారం. కాబట్టి ఇక్కడ ఈ 3 రోజులు కూడా మళ్ళీ ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం మీకు దశమ స్థానంలో నీచలో మొదలవుతుంది. కాబట్టి అక్కడ లాభాధిపతి అయిన ఈ శుక్రుడు నీచులోకి రావడం దశమ స్థానంలో. సో ఉద్యోగ స్థానానికి సంబంధించిన విషయాల్లో మీరు అంటి ముట్టనట్టుగా ఉండకుండా కొంచెం మీరు యాక్టివ్గా ఉంటేనే మంచిది. నీచ శుక్రుడు ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో మీరు చాలా వరకు లైట్ తీసుకుని వదిలేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ధనుసు రాశి వారికి ఉంది. సో ఇక్కడ కుజబుధులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉంటున్నారు కాబట్టి
ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్కి మీ పిల్లలకి మధ్య పడదు. చూడండి వీడు చెప్పిన మాట అనట్లేదు, చూడండి చెప్పిన మాట అనట్లేదు. భార్య కానీ భర్త కానీ, అంటే మీ లైఫ్ పార్ట్నర్కి, వైఫ్ ఆర్ హస్బెండ్, భర్తకు కానీ భార్యకి కానీ మీ పిల్లలకు కానీ. సో వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్సెస్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ కుజుడికి బుధుడికి సింహరాశి అనేది స్వక్షేత్రం అవటం వల్ల సో అన్నీ కూడా డెవలప్ అవుతాయి, అన్నీ కూడా తర్వాత చక్కగా మంచి డెవలప్మెంట్ ఉండే మార్గాలే. కానీ బట్ ఇక్కడ కుజుడికి బుధుడికి ఉన్న ఏదైతే ఈ యొక్క ఎనిమినిటీ ఏదైతే ఉందో, సో దీనివల్ల అంటే ఇటు ఉద్యోగంలో మీకు అప్పగిచ్చిన పనికి సంబంధించి కానీ, సో అలాగే మీ సంతానానికి, అలాగే మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య కానీ, సో ఈ రెండిటికి కొంత డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో బట్ ఎనీవే ధనుసు రాశి వారికి ఏదైనా కూడా ఇక్కడ 8 గ్రహాల యొక్క అనుకూలత లోపించింది, 8 గ్రహాల యొక్క అనుకూలత లేదు. సో కాబట్టి ఇక్కడ ధనుసు రాశి వారు ముఖ్యంగా నవగ్రహ ఆరాధన అనేది చేసుకోవటం చాలా మంచిది. నవగ్రహ ఆరాధన అనేది చెయ్యాలి. అలాగే శివాలయాన్ని దర్శించుకోవటం, లేని పక్షంలో కనీసం శివుడికి సంబంధించినవి ఏమన్నా కాలభైరవాష్టకం లాంటివి కానీ మంచి పవర్ఫుల్ ఇలాంటివి టైంలో చదువుకోవటం వల్ల ఈ యొక్క వారం మాత్రమే రవి అష్టమ స్థానంలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కాలభైరవాష్టకం ఇవన్నీ చదువుకోవటం వల్ల అటు మీకు చాలా వరకు కూడా ఇంక తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక వీడియోలో. సో ఆగస్టు 17 తర్వాత నుంచి ఇక్కడ మంచి రవి కుజుల యొక్క కంజంక్షన్ జరుగుతుంది, దాని గురించి కూడా స్పెషల్ వీడియో చేసాం. సో ఈ విషయాల్లో ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇక మకర రాశి వారి సంగతి చూస్తే కనుక మకర రాశి వారికి ద్వితీయంలో గురుడు, అష్టమంలో బుధుడు, నవమంలో శుక్రుడు, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఈ వారం 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆదివారం, శనివారం ఈ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభం ఏదైతే ఉందో ప్రారంభంలోనే రవి, చంద్ర, బుధులు ముగ్గురు కూడా అంటే ఈ మకర రాశికి సంబంధించి 6, 7, 8, 9 స్థానాధిపతులు అందరూ కూడా సప్తమ స్థానంలో అక్కడ ఉండటం. కాబట్టి ఇక్కడ రవి, చంద్ర, బుధ వారం ప్రారంభం వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఇక్కడ ఎదుటి వాళ్ళకి మీకు మధ్య ఎక్కువ టగ్ ఆఫ్ వార్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ 7-8 తారీఖులో మనం దీన్ని గమనించవచ్చు. అటు వ్యాపారపరమైన విషయాల్లో కానీ అంటే ఇది క్రియేటింగ్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ క్లోజ్ రిలేషన్స్, మ్యారిటల్ లైఫ్ అండ్ మ్యారిటల్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ కాంట్రాక్ట్, వ్యాపార సంబంధించిన విషయాలు, బిజినెస్ భాగస్వామికి సంబంధించిన విషయాలు, వ్యాపార భాగస్వామికి సంబంధించిన విషయాల్లో చాలా ఎక్కువగా కీలకంగా అంటే ఇక్కడ కొన్ని కాంట్రాక్ట్లు మీరు తీసుకోవటం కానీ, కొన్ని బిజినెస్ ఆఫర్స్ రావటం కానీ, సో ఇలాంటివి కూడా జరగచ్చు. అంటే క్లోజ్లీ వారం ప్రారంభం అంతా కూడా 7th హౌస్ ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. సో కాబట్టి మీరు ఎక్కువగా ఎవరినైనా కలవడానికి వెళ్ళటమో, ఏదైనా విషయాలకి సంబంధించి డీలింగ్స్ మాట్లాడుకోవటం కోసం వెళ్ళటమో ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిలో మీరే వెళ్తున్నారు కాబట్టి మీకే అవసరం ఉంటే ఇక్కడ శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో, మీ రాశిలో శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో, సో మీరు కొంతవరకు కూడా మీరు కొంత కూల్ డౌన్గా ఉండి ఎదుటి వాళ్ళని మెప్పించే పని పెట్టుకుంటే ఇది మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ చూపించదు. అండ్ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వెరీ నెక్స్ట్ డే సోమ మంగళవారాల్లో మనం చూసినప్పుడు బుధుడు అష్టమంలోకి వెళ్తున్నాడు, ఆల్రెడీ కుజుడు అష్టమంలో ఉన్నాడు, చంద్రుడు కూడా మంగళ బుధవారాల్లో అష్టమ స్థానంలోకి వస్తున్నారు.
మంగళ బుధ ఈ 2 రోజులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం హెల్త్ పరంగా కావచ్చు. ఎందుకంటే ఈ రాశికి ఇక్కడ మనం చూసినప్పుడు మకర రాశికి ఈ యొక్క కుజ భగవానుడు చతుర్థాధిపతి, అలాగే బుధుడు నవమాధిపతి. చతుర్థ నవమాధిపతులు ఇద్దరూ కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. 4th and 9th ఇద్దరు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ హెల్త్ విషయంలో కొంత మీరు ఆందోళన, కొంత స్ట్రెస్, కొంత మెంటల్ స్ట్రెయిన్, కొంత మానసిక ఆందోళన అనేది మంగళ బుధవారాల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి కుజుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, అండ్ మైండ్ రిలేటెడ్గా కావచ్చు. సో కాబట్టి మంగళ బుధవారాలు ఈ 2 రోజులు కూడా అష్టమ స్థానంలో కుజ బుధ చంద్రుల యొక్క కలయిక జరుగుతుంది. చతుర్థ నవమాధిపతులు వాళ్ళిద్దరూ కూడా అంటే మదర్ అండ్ ఫాదర్, అలాగే యువర్ కంఫర్ట్కి సంబంధించిన విషయాలు అష్టమ స్థానంలో ఉన్నాయి. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ అంటే అనుకోని ఖర్చులు అనేవి ఈ వారంలో ఉండబోతున్నాయి. అది ప్రాపర్టీస్ రిలేటెడ్గా కావచ్చు, ఫారెన్ ట్రావెల్ రిలేటెడ్గా కావచ్చు, అలాగే ఇక్కడ లాంగ్ జర్నీకి సంబంధించి కావచ్చు. సో 9th house ఆల్సో స్పిరిచువల్ యాక్టివిటీ కాబట్టి అదేదో ఆ అనుకోని ఖర్చుని మీరు స్పిరిచువల్ యాక్టివిటీ వైపు కన్వర్ట్ చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ అవుతాయి. సో ఏదైనా మంగళ బుధవారాలు కొంత మానసికంగా మీరు కొంత స్ట్రెంగ్తెన్గా ఉండాలి అనేది మాత్రం అర్థమవుతుంది. ఇలా జరగబోతుంది అని తెలిసింది కాబట్టి జాగ్రత్తగా ఉంటారు అంతే. ఓకే. సో ఇక నెక్స్ట్ గురు శుక్రవారాల్లో చూసినప్పుడు చంద్రుడు నవమస్థాన సంచారం, శుక్రుడు కూడా నవమస్థాన సంచారం. సో ఇక శుక్రుని యొక్క నవమస్థాన సంచారం మనం తీసుకున్నప్పుడు సో ఆయనకి యాక్చువల్గా ఈ శుభగ్రహమైన శుక్రుడు నవమస్థానంలో మంచి శుభకార్యాలకి సంబంధించిన విషయాలు, శుభమూలకమైన విషయాలకి సంబంధించి కొంత గ్రోత్ కూడా ఇస్తారు. బట్ నీచ శుక్రుడు అయ్యారు ఆయన. బట్ ఎనీవే దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. వారాంతంలో దశమాధిపతి కూడా నవమంలో ఉన్నట్టే. సో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంత గ్రోత్ రిలేటెడ్ మ్యాటర్స్ కూడా ఈ వారాంతంలో చోటు చేసుకునే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా కొంత రవి యొక్క ప్రభావం సప్తమ స్థానంలో ఉంటూ ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళతో, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్తో కావచ్చు, అంటే కొన్ని రిలేషన్స్ విషయాల్లో మాత్రం కొంత మీకు అన్యోన్యత అనేది మాత్రం తగ్గుతుంది. ఈ విషయం మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఈ వారం ముఖ్యంగా బుధుడు అష్టమ స్థానంలో పర్వాల, నథింగ్ టు వర్రీ. 9th house లార్డ్ ఇన్ 8th house, బుధుడు అష్టమ స్థాన సంచారంలో ఆయన అంత బ్యాడ్ ఎఫెక్ట్ ఇవ్వడు. కాబట్టి కుజుడు చంద్రుడు మంగళ బుధవారాల్లో చంద్ర నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చదువుకోండి. కుజ నవగ్రహ శాంతి మంత్రం కుజ కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో ఉంది, డైలీ చదువుకోండి. సో కాబట్టి ఇక్కడ కుజుడి యొక్క అష్టమ కుజ దోషం నడుస్తుంది కాబట్టి. ఇక కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు షష్టమంలో రవి, అష్టమంలో శుక్రుడు, దశమంలో కేతు 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అదేవిధంగా 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా వారం ప్రారంభం అంటే 7, 8 తారీఖుల్లో రవి, చంద్ర, బుధులు 3 కూడా షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి ఈ రాశికి కుంభరాశికి సంబంధించి 5, 6, 7, 8 వరుసగా 5, 6, 7, 8 స్థానాధిపతులు 5, 6, 7, 8 ఇక్కడ షష్టమ స్థానంలో ఉండటం వల్ల సో 7, 8 తారీఖులు మొత్తంగా కూడా వీళ్ళు చాలా విషయాలని ట్రబుల్ షూట్ చేసుకుంటూనే ముందుకెళ్లాల్సి వస్తుంది. అంటే సంతానపరమైన విషయాలు కావచ్చు, హెల్త్ పరమైన విషయాలు కావచ్చు, అలాగే ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మ్యారిటల్ పార్ట్నర్ హెల్త్ విషయానికి సంబంధించి కావచ్చు, ఇలా ఏ విధంగా అయినా చూసినా కూడా 5, 6, 7, 8 స్థానాధిపతులు వరుసగా షష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి హెల్త్ రిలేటెడ్గా మీరు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఈ యొక్క వారం ప్రారంభం కనిపిస్తోంది.
అదేవిధంగా రవి కానీ చంద్రుడు కానీ బుధుడు కానీ షష్టమ స్థానంలో యోగిస్తారు. అది కూడా రవికి చంద్రుడికి మిత్రక్షేత్రమే కాబట్టి సో తప్పకుండా ఇక్కడ ఏ ఆటంకాలు కానీ మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు కానీ ఆటంకాలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఎనీ కన్ఫ్లిక్ట్స్ వివాదపరమైన మ్యాటర్స్ కానీ అవన్నీ కూడా మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి. సో అంటే 6th హౌస్లో ఈ ప్లానెట్స్ ఉండటం వల్ల ఎడ్యుకేషన్కి సంబంధించి మీ ఆలోచనలకి సంబంధించి లైఫ్ పార్ట్నర్కి సంబంధించి ప్రతిదీ కూడా ఏదో ఒక ఆటంకం తగులుతూ ఉంటుంది. ఆ ఆటంకాలన్నీ కూడా మీరు ఓవర్కమ్ అవుతూ ఉంటారు. ఇక సోమ మంగళవారాల్లో మనం చూసినప్పుడు ముఖ్యంగా బుధుడు కూడా మీకు ఇక్కడ 7వ స్థానంలోకి వస్తున్నారు. సో చంద్రుడు కూడా మంగళ బుధవారాల్లో చంద్రుడు కూడా మీకు ఇక్కడ 7వ స్థానంలోకి రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ 7వ స్థానంలో కుజ బుధులు ఇద్దరూ కూడా దిగ్బలం రీచ్ అవి ఆ రెండు కూడా అంతగా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వని గ్రహాలు. అంటే ఇక్కడ ఈ కుజ బుధుల యొక్క యుతి అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటల్ని మీరేదో లాజికల్గా మాట్లాడి దానికి సంబంధించి అనవసరమైన వాగ్వాదం లాగా తీసుకుని ఏమీ లేని దానికి లాజిక్ చెప్పు అంటే ఏముండదు అక్కడ మ్యాటర్. కానీ ఏంటంటే ఇక్కడ ఈ కుజబుధుల యొక్క కలయిక సమ్ డిస్టర్బెన్సెస్ వ్యాపారంలో కస్టమర్లతో కానీ అలాగే మ్యారిటల్ పార్ట్నర్తో కానీ కొన్ని లాజిక్ లేని విషయాల గురించి అనవసరంగా ఇక్కడ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ తెచ్చుకునే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడికి బుధుడికి 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా దశమాధిపతి ఇక్కడ 7వ స్థానంలో ఉన్నారు కుజుడు కూడా. సో ఉద్యోగపరమైన విషయాలకి సంబంధించి ఈ యొక్క కుజుడి యొక్క 7వ స్థాన సంచారం ఏదైతే ఉందో ప్రస్తుతం అది గోచార రీత్యా మంచిది కాకపోయినా ఉద్యోగపరమైన విషయాల్లో ఎదుటి వాళ్ళతో మీకు కొంత డిస్టర్బెన్స్గానే ఉన్నా బట్ అక్కడ మీకు ఉద్యోగంలో పాజిటివ్ రిజల్ట్స్ చాలా వరకు ఉంటాయి. సో అంటే జనరల్గా చుట్టుపక్కల వాళ్ళతో ఇష్యూస్ అనేవి నడుస్తూ ఉంటాయి తప్పించి బట్ ఇక్కడ 10th హౌస్ లార్డ్ ఇన్ యువర్ 7th హౌస్ కాబట్టి అక్కడ 10th హౌస్ లార్డ్ 7th హౌస్లో ఉన్నారు కాబట్టి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉన్నట్టే. అంటే ఉద్యోగపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కానీ అనవసరమైన అంటే కొలీగ్స్తో కానీ ఎదుటి వాళ్ళతో కానీ లాజిక్ లేని విషయాలతో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కుజుడు దశమాధిపతి అయ్యాడు, బుధుడు పంచమాధిపతి అయ్యారు, అలాగే అష్టమాధిపతి కూడా. అంటే ఉద్యోగము సంతానము ఈ రెండు మ్యాటర్స్ మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బ్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైన విషయాలు లేదా ఇటు సంతానపరమైన అంటే పిల్లలకి సంబంధించిన ఇష్యూ. సో ఈ రెండింటి మధ్య ఉండే బాధ్యతలు ఏవైతే ఉన్నాయో సో అది మీ యొక్క ఈ రెండింటి ఇంపాక్ట్ ఈ రెండింటి ప్రభావం మీ యొక్క మ్యారిటల్ లైఫ్ మీద చూపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో కూడా మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత మీకు ఉపయోగపడే డెసిషన్స్ అయితేనే తీసుకోవాలి ప్రజెంట్. బట్ కుజుడికి బుధుడికి అది మిత్రక్షేత్రమే అయ్యింది. కుజుడికి సింహరాశి మిత్రక్షేత్రమే, బుధుడికి న్యూట్రల్ హౌసే. బట్ అంటే ఏవో చిన్నపాటి కన్ఫ్లిక్ట్స్ నడుస్తూ ఉంటాయి తప్పించి మీ ఎదుటి వాళ్ళతో ముఖ్యంగా మీ క్లోజ్ రిలేషన్స్తో కానీ మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కానీ బిజినెస్లో కస్టమర్లతో కానీ బట్ ఊరికే అది ఏదో జస్ట్ లాజిక్ లేని వివాదంలో నడుస్తూ ఉంటుంది తప్పించి దానివల్ల ఎటువంటి నెగిటివ్ జరగదు. ఎందుకంటే అది ఫ్రెండ్లీ హౌస్ అవటం వల్ల. కాబట్టి అవసరమా కాదా ఈ డిస్కషన్ అనుకుని మీరు ఆలోచించుకుని అవసరమైన డిస్కషన్ పెట్టుకుంటే బెటర్. సో అదేవిధంగా ఇక్కడ బుధ గురు వారాల్లో మనం చూసినప్పుడు శుక్రుడు నీచస్థాన సంచారం జరుగుతూ ఉంది. ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క శుక్రుడు కూడా మరి ఆయన యోగకారకుడు నీచ స్థితిలో ఉన్నారు అష్టమ స్థానంలో. సో శుక్రుడు యాక్చువల్గా అష్టమ స్థానంలో మనం చెడు చెప్పుకోము, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. బట్ ఎప్పుడైతే ఈ నీచ శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారో అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ విషయం అంటే ఇటు మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ విషయం కానీ జాయింట్ అకౌంట్స్ విషయం కానీ లేకపోతే ఇంకెవరిదైనా అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ విషయంలో కొంత
వచ్చినవి అలా వెళ్ళిపోయే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నీచ శుక్రుని యొక్క ప్రభావం ఏదైతే ఉందో యోగకారకుడు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి అటు వారసత్వ ఆస్తుల రీత్యా కావచ్చు, జాయింట్ అకౌంట్స్ రీత్యా కావచ్చు, సో వీటి విషయంలో మీరు కొంత కేర్ తీసుకుంటే మంచిది. అదేవిధంగా గురు శుక్రవారాల్లో చంద్రుని యొక్క అష్టమస్థాన సంచారం జరుగుతుంది. శుక్రుని కూడా అష్టమస్థాన సంచారం ఉన్నారు, చతుర్థాధిపతి నవమాధిపతి. కాబట్టి పేరెంట్స్ హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాల్సిన ఆస్కారం అనేది గురు శుక్రవారాల్లో శనివారం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే శనివారం కూడా నవమస్థానంలోకి వెళ్తాడు చంద్రుడు, నవమాధిపతి అష్టమంలో ఉన్నట్టే కదా. అంటే వెహికల్ డ్రైవింగ్ విషయంలో కానీ చతుర్థాధిపతి నీచలో ఉన్నాడు అష్టమంలో, అంటే వెహికల్ డ్రైవింగ్ విషయంలో కానీ, మదర్ హెల్త్ విషయంలో కానీ, 9th హౌస్ ఎనీ లాంగ్ జర్నీస్ విషయంలో కానీ, కొంత పేరెంట్స్ హెల్త్ విషయంలో కానీ గురు శుక్ర శనివారాలు ఈ 3 రోజులు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఓ నోటెడ్ ఏ పాయింట్, ఓ పాయింట్గా నోట్ చేసుకోండి. అంటే జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది. అమ్మా ఇలా జరుగుతుందా, అలా కాదు. సో కాబట్టి కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ సప్తమ స్థానంలో ఏలినాడు శని కంటే సప్తమ స్థానంలో ఉన్న కుజబుధుల వల్లే అనవసరమైన డిస్టర్బెన్సెస్ మీ ఎదుటి వాళ్ళతో, క్లోజ్ రిలేషన్స్తో, మ్యారిటల్ పార్ట్నర్ మీ ఎదుటి వాళ్ళతో, మీరు ఫ్రీక్వెంట్గా ఎవరినైతే కలుస్తుంటారో వాళ్ళతో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక కుజుడికి బుధుడికి సంబంధించి కుజ నవగ్రహ శాంతి మంత్రం, బుధ నవగ్రహ శాంతి మంత్రం డైలీ చదువుకుంటూ ఉంటే సో అంతా పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. ఇక మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి తృతీయస్థ రాహువు, షష్టమస్థ కుజుడు, లాభస్థ శని, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆది, సోమ, మంగళ, బుధ ఈ 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. మీన రాశి వారికి ఈ వారం మనం తీసుకున్నప్పుడు 7వ తారీఖు శనివారం, 8 నుంచి ఆదివారం నుంచి చెప్పుకుంటున్నాం. సో 7, 8 ఈ 2 రోజులు కూడా మనం తీసుకుంటే చంద్రుడు, బుధుడు, రవి ముగ్గురు కూడా పంచమ స్థానంలో ఉంటున్నారు. సో ఈ పంచమ స్థానంలో చంద్రుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ గోచార రీత్యా అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు. కాబట్టి సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనేది మీ యొక్క చేసే పనిలో కానీ, మీరు తీసుకునే డెసిషన్లో కానీ, మీరు ఆలోచించే ఆలోచనల్లో కానీ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సంతానపరమైన విషయాల్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. సో ఇలాగ మీ ఆలోచనల్లో చాలా కన్ఫ్యూజన్ అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమవారం, మంగళవారం చూసినట్టయితే కనుక బుధుడు కూడా మీకు ఇక్కడ షష్టమ స్థానంలోకి వస్తున్నారు. చతుర్థ సప్తమాధిపతి బుధుడు షష్టమ స్థానంలోకి వస్తున్నారు. షష్టమ స్థానంలో చంద్రుడు కూడా వస్తారు. సోమ, మంగళవారాలు, కుజ, చంద్ర, బుధ ఈ ముగ్గురు కూడా షష్టమ స్థానంలో వెల్ పర్ఫార్మెన్స్. చక్కగా ఈ యొక్క షష్టమ స్థానంలో ఉన్న బుధుడు కానీ, కుజుడు కానీ, చంద్రుడు కానీ తప్పకుండా మీకు ఎదురవుతున్న, మీకు వస్తున్న ఆటంకాలు కానీ, సమస్యలు కావచ్చు, డీలింగ్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా బుద్ధిబలంతో, అలాగే విల్ పవర్తో, మైండ్తో, స్ట్రాంగ్ మైండ్తో మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అది హెల్త్ పరమైన విషయాలు కావచ్చు, రుణ ఒత్తిడికి సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా మీ యొక్క క్లోజ్ కాంపిటీటర్స్ విషయాలు కావచ్చు. ఇక్కడ కాకపోతే చిన్న విషయం ఏంటంటే కుజుడికి బుధుడికి ఉన్న ఈ వైరుధ్యం ఏదైతే ఉందో, సో ఇక కుజుడు నవమాధిపతి అయ్యారు, బుధుడు మీ యొక్క సప్తమాధిపతి అయ్యారు. సో ఇక్కడ మీ ఫాదర్ అండ్ మీ వైఫ్, మీ ఫాదర్ అండ్ మీ హస్బెండ్, వైఫ్ ఆర్ హస్బెండ్ అండ్ మ్యారిటల్ పార్ట్నర్ వీళ్ళిద్దరి మధ్య కొంత అనుకూలత లోపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని డెసిషన్స్లో, మీరు తీసుకునే డెసిషన్స్లో వీళ్ళిద్దరికీ నచ్చకపోవటం కానీ, సో వీళ్ళిద్దరికీ సంబంధించిన మ్యాటర్ మీకు తలకాయ నొప్పిగా ఉండటం కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి. సో అంటే 9th and 7th రెండు కూడా 2 ఆర్ రిప్రజెంట్స్ ఫారెన్. సో అంటే ఫారెన్ సంబంధాలు కానీ, ఫారెన్కి సంబంధించిన మ్యాటర్స్ కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కానీ, ఫారెన్ జాబ్స్కి సంబంధించిన విషయాలు కానీ ఇవి కొంత డిస్టర్బ్ కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అలాగే 2nd and 4th ద్వితీయ చతుర్థాధిపతి కుజుడు, బుధుడు. సో గృహానికి సంబంధించిన విషయాల్లో కూడా
ఏంటి అందరూ ఏదో ఒక మాట మాట్లాడచ్చు కదా, నీ చెప్తే నీకు అది నచ్చదు, అది చెప్తే నీకు ఇది నచ్చదు అన్నట్టు. అంటే హోమ్ అట్మాస్ఫియర్ కూడా కొంత కన్ఫ్లిక్ట్, కొంత వివాదంగా నడుస్తూ ఉంటుంది. సో ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాలి. సో అలాగే 4th హౌస్ లార్డ్ ఆల్సో ఇన్ 6th హౌస్ కాబట్టి వెహికల్ డ్రైవింగ్ విషయంలో కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా చంద్రుడు, బుధుడు, కుజుడు షష్టమ స్థానంలో యోగిస్తారు కాబట్టి అల్టిమేట్గా కుజుడికి, బుధుడికి, చంద్రుడికి ఆ సింహరాశి అనేది మిత్రక్షేత్రమే కాబట్టి లోపల జరిగేవి ఇవన్నీ. కానీ మీకు వచ్చే దీని నుంచి అంటే ఈ షష్టమ స్థానం వీరు అనుకూలించే గ్రహాలే కాబట్టి వీరిచ్చే పాజిటివ్ రిజల్ట్స్ మాత్రం ఎటు పోవు. సో ఇక గురువారం, శుక్రవారం విషయాలకు వస్తే సప్తమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం, నీచ శుక్రుడు ఉన్నారు. సో అంటే కొంచెం బ్యాలెన్స్ ఇన్ యువర్ రిలేషన్స్. ఈ శుక్రుడి నీచ వల్ల కొంచెం రిలేషన్స్లో మీరు బ్యాలెన్స్ తప్పే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ తీసుకోవాలి. సో బ్యాలెన్స్ తప్పడం అంటే ఏంటంటే ఆ హ్యాండ్ కలుపుకుని వెళ్ళేది ఏంటిలే తొక్క, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంటే వీనస్ అనేది బ్యాలెన్స్, అందరినీ సమానత్వంగా చూడటం, అంటే చక్కగా ప్రతి వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళటం నేచర్, ప్రతి వాళ్ళని సమానంగా చూడటం. బట్ శుక్రుడు నీచులో సప్తమ స్థానంలో ఉండటం వల్ల రిలేషన్స్లో బ్యాలెన్స్ తప్పే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఈ విషయం కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే మ్యారిటల్ లైఫ్లో కూడా ఇది కొంత డిస్టర్బ్ క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి, అందుకు చెప్పటం. సో వారాంతంలో చంద్రుడు అష్టమ స్థానం సంచారంలో ఉన్నారు, అష్టమాధిపతి మళ్ళీ సప్తమంలో ఉన్నారు. బట్ వారాంతంలో మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ, బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో మీన రాశి వారికి ఓవరాల్గా మనం చూసినప్పుడు దిస్ ఈస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ డిఫీటింగ్ యువర్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఎనిమీస్ మ్యాటర్ అండ్ మీకు ఏదైనా ఎదురే అడ్డంకాలు, సమస్యలను మీరు అధిగమించడానికి బాగుంది. బట్ ఇక్కడ రవి యొక్క పంచమ స్థితి సంచారం జరుగుతూనే ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆలోచనలు కానీ అవి కానీ ప్రజెంట్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. సప్తమంలో నీచ శుక్రుడు ఉన్నాడు కాబట్టి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. సో కాబట్టి మీన రాశి వారికి మనం చూసినప్పుడు మరి ఈ యొక్క లగ్నాధిపతి, దశమాధిపతి కూడా వ్యయస్థానంలో ఉన్నారు. సో కొంత మెంటల్ స్ట్రెస్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే షష్టమ స్థానంలో చంద్రుడు వస్తారు, మరి షష్టమ స్థానానికి మళ్ళీ యాక్టివేట్ అవుతుంది కాబట్టి సోమ మంగళవారాల్లో. సో ఈ కనెక్ట్ విత్ స్పిరిచువలిజం. సో కొంచెం ధ్యానానికి, స్పిరిచువాలిటీకి ఇక్కడ కొంత మీరు ఇంపార్టెన్స్ ఇస్తే గురుగ్రహానికి కొంత అది పాజిటివ్గా టర్న్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మీన రాశి వారికి సంబంధించి మనం ముఖ్యంగా చూసినప్పుడు ఈ వారం సో ఇక్కడ వీరికి 3 గ్రహాల అనుకూలత ఉంది. సో నథింగ్ టు వర్రీ. బట్ మీ యొక్క లగ్నాధిపతే వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఏదైనా సరే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన హెల్త్ అన్నీ బాగుంటే దేనైనా సాధించగలుగుతాం. ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి, హెల్త్ బాగుండాలి. కాబట్టి లగ్నాధిపతి వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి సో గురుబలాన్ని పెంచుకోండి తప్పకుండా. మీకు అన్నీ చక్కగా అంటే మంచి ఆలోచనలు రావాలంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్ హెల్త్ ఉండాలి. సో దేవానాంచ ఋషినాంచ ఆ మంత్రాన్ని, గురు మంత్రాన్ని చదువుకోండి, అన్నీ చక్కగా మీకు మంచి ఫేవర్గానే జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.